మొత్తానికి భక్తులైతే ఎంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో అర్థమవుతుంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడు. ఏం చెప్తారన్న, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించే యుగ పురుషులాగా అంజనీ పుత్రుడిగా ఆశీర్వాదం ఉంది. అన్న ఏ పిలిపించినా ముందుకెళ్తుంది. హిందూ ధర్మాన్ని రక్షించాలని ఒక ఈ హిందూ మసీద్ మీద దాడి జరిగినా, చర్చి మీద దాడి జరిగినా గగ్గోలు పెట్టే ఇండియన్స్ మన సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఎందుకు ముందుకు వస్తలేరు? మన సనాతన ధర్మాన్ని కాపాడాలని సెంట్రల్లో సనాతన ధర్మాన్ని కాపాడాలని బోర్డు ఏర్పాటు చేయాలని గట్టిగా కంకణం కట్టుకొని జనసేన పార్టీ తరఫున ఈరోజు దీక్ష కూర్చున్నాము. జై జనసేన. భక్తులైతే ఎంత కోపంగా ఉన్నారో మనం చూస్తున్నాము, ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాము. ఇంతటి దారుణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని తిరుమలకి వెళ్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మాట్లాడదాం అని ఎలా చూస్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి లడ్డూ వివాదం పైన తిరుపతి వెళ్తా అంటూ ఇప్పటికే గాంభీర్యంగా ప్రకటించారు. దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళే అర్హత లేదు. ఎందుకు లేదు అని అంటే ఆయన పోయిన టర్మ్లో సీఎంగా చేస్తున్నారు, మాజీ సీఎం. అలాంటి సీఎం గారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించే టైంలో భార్యతోటి ఎవరన్నా గారు తన భార్యతోటి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాంటిది ఈ మన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు భార్యతోటి వెళ్ళకోకుండా తన సోలోకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ టైంలో పురోహితులు అక్షంతలు వేసి ఆయన ఆశీర్వదిస్తుంటే ఏదో చీమలో జరులు జరిపిన కుట్టినట్టు పాగినట్టు ఇట్లా ఇలా ఓ అక్షంతలు దులిపేసుకున్న వ్యక్తివి నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఏ అర్హత ఉందని చెప్పని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చనిస్తున్నాం మేము. అలాగే సనాతన ధర్మం గురించి సనాతన బోర్డు కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అలాగే ఇది నరేంద్ర మోడీ దగ్గర గారి దాకా ఇది చేరుతుంది. కాబట్టి అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించే మతమే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని మనం అందరం కాపాడుకుంటూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటూ ఉంటేనే ఈ సనాతన ధర్మం విలువ అనేది కాపాడగలుగుతాము. వేరే మతాలను కూడా మనం గౌరవించగలుగుతాము. ఇంకొకటి లడ్డూ వివాదం గురించి చేపలకు సంబంధించిన కొవ్వు, పశువులకు సంబంధించిన కొవ్వు అది కలపడం అనేది ఎంత నీచమైన దుస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ వేల కోట్లు 100 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి సొమ్ము కూడా తీసుకుని దేవుడి సొమ్మును కూడా దాన్ని క్యాష్ చేసుకుని ఎన్ని కోట్లు సంపాదించుకుని నువ్వేం చేసుకుంటావయ్యా? ఆల్రెడీ అంతకుముందు మీ నాన్నగారు చేసిన ఆయాంలో ఇది మాట్లాడచ్చో మాట్లాడకూడదు, నీకు 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు అన్న వ్యక్తి ఏమయ్యాడు? ముక్కలు ఏరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ముక్కలు ఏరుకుని తీసుకొచ్చారు. ఆ ముక్కలు ఎవరియో కూడా తెలియదు. అలాంటి దుస్థితి నీకు వచ్చింది, మీ తండ్రికి వచ్చింది. అలాంటి వ్యక్తి నువ్వు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన జోలికి వెళ్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ఆయన జోలికి వెళ్తున్నావు కాబట్టి నీ ముక్కలు కాదు కదా, నీ పని బూడిదే, రాసి పెట్టుకోండి. నిన్న పేరెంట్ నాని గారు మాట్లాడుతున్నారు, మచిలీపట్నం ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే సనాతన ధర్మం దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన తప్పు చేశాడని చెప్పని పేరెంట్ నాని మాట్లాడుతున్నాడు. అది మా కులస్తుడే, వాడుగీడని నేను అనొచ్చు. అప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్నావు కదా నువ్వు వాడుగీడని. ఇప్పుడు నేను నిన్ను అంటున్నా, నువ్వు నా కులస్తుడివే, నేను వాడు రే పేరెంట్ నాని నీకు చెప్తున్నా డైరెక్ట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా చెప్తున్నాను. నీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? నువ్వు అదే మతంలో పుట్టావు, అదే మతంలో పెరిగానని చెప్తున్నావు. మరి పెరిగిన వాడివి నువ్వు సనాతన ధర్మం గురించి ధర్మాన్ని ఎందుకు నువ్వు కాపాడలేదు? నువ్వు మినిస్టర్గా చేసావు. మినిస్టర్గా చేసినప్పుడు తిరుపతి టీటీడీ దేవస్థానంలో నెయ్యింది, స్వచ్ఛమైన నెయ్యి. మనకు కలియుగంలో ఇప్పుడున్న రోజుల ప్రకారం దేవతలు అమృతాన్ని తాగారు. మానవ జన్మలో అమృతం మనకు తెలియదు, మనకు తెలియదు కూడా ఎలా ఉంటుంది అనేది. తిరుపతి లడ్డు మాత్రం మనం తింటే అమృతంలా ఉంటుంది. అలాంటి అమృతంలా ఉన్న లడ్డూని మీరు కలుషితం చేసి దాని నెయ్యిని కలుషితం చేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా అందులో ఏదేదో కొవ్వు పదార్థాలు కలిపి అది మళ్ళీ అయోధ్య దాకా తీసుకెళ్ళి 1,00,000 లడ్డూలు పంపిణీ చేశారు అయోధ్యకి. అయోధ్య దాకా మీరు చేసిన నీచమైన చర్యలు అయోధ్యని కూడా అపవిత్రం చేశారు మీరు. అలాంటి మీరు ఎలా బతికి బట్టగడతాను అనుకుంటున్నారు? ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తాడు. మీరు రాను రోజుల్లో ముక్కలు కాదు కదా బూడిదైపోతారని చెప్పని నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, నేను అయ్యప్ప స్వామి భక్తుడిగా, నేను సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా చెప్తున్నాను. జయ శ్రీనివాస గోవింద గోవింద.